వెల్కమ్ టు మై ఛానల్. అప్పుని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ షాక్ లో ధాన్యలక్ష్మి రుద్రాణి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా స్వప్న ఇంకా కళ్యాణ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు కళ్యాణ్ అప్పు ఫోన్ కట్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు అని స్వప్న కళ్యాణ్ తో చెప్తుంది. ఇదంతా కాదు, నువ్వు కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళు, కొన్ని రోజులు ఆగితే ఇదే చక్కబడుతుంది సరేనా అని స్వప్న కళ్యాణ్ తో చెప్తుంది. ఇంతలో రాహుల్ వస్తాడు. ఏంటి నువ్వు ఆఫీస్కి వెళ్ళు, పని చేసుకో అని చెప్తావేంటి? కళ్యాణ్ అసలే బాధలో ఉంటే అప్పుతో ఒకసారి మాట్లాడిచ్చొచ్చు కదా అని రాహుల్ స్వప్నతో అన్నాడు. మరో పక్క రుద్రాణి వచ్చి చూసి, ఏంటి నువ్వు నీ పెళ్ళానికి లేనిపోని సలహాలు ఇస్తున్నావు అని రాహుల్తో అన్నింది. కళ్యాణ్ అసలే చాలా డల్ గా బాధలో ఉన్నాడు. ఆ అనామిక వల్ల చాలా బాధపడ్డాడు. అలాంటిది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అప్పుతో మాట్లాడాడనుకో, లేకంగా పెళ్లి చేసుకుని వచ్చాడనుకో, ఇంకా మన కొంపలు అంటుకుంటాయి అని రుద్రాణి రాహుల్ తో అనింది. రాహుల్ మాట్లాడుతూ, అదేంటి మమ్మీ, అప్పుని పెళ్లి చేసుకుంటే మన కొంపలు ఎందుకు అంటుకుంటాయి? లేదంటే స్వప్న చెప్తుంది ఆఫీస్ కి వెళ్ళు, పని చేసుకో అని ఆ కళ్యాణ్ గాడికి స్వప్న అంటుంది మమ్మీ. అందుకే ఇంకా అప్పుతో మాట్లాడమని చెప్పాను నేను. ఇంకా రుద్రాణి రాహుల్ తో చెప్తూ, ఏంట్రా ఆ కావ్యం చూసావా? కావ్య చాలా సైలెంట్ గా, చాలా సహనంగా ఉంటుంది. అలాంటి మనిషి మీద మనం గెలవగలిగామా? ఏ రోజన్నా మన ప్లాన్లన్నీ తిప్పికొట్టింది. అలాంటిది ఇంకా అప్పుని పెళ్లి చేసుకున్నాడనుకో కళ్యాణ్, ఇంకా మనం అంతే, మన కొంపలు అంటుకుంటాయి అని రుద్రాణి రాహుల్ తో అంటుంది. లేదు మమ్మీ, ఆ కళ్యాణ్ ఒకవేళ ఆఫీస్కి వస్తాడేమో అని చెప్పి నేను ఇంకా స్వప్నతో అలా మాట్లాడాను. రుద్రాణి మాట్లాడుతూ, లేదురా, ఆ కళ్యాణ్ గనక అప్పుని పెళ్లి చేసుకున్నాడనుకో, ఇంకా ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక్కటైపోయి మనల్ని ఇంకా గెలవనివ్వరు. మనం చేసే ప్లాన్లన్నీ మనకే తిప్పి కొడతారు. ముందు అసలు ఈ ఇల్లు నాశనం అవ్వాలి, ఈ ఇంటి మీద మనం గెలవాలి. మనల్ని బాధ పెడుతూ వీళ్ళు మాత్రం సంతోషంగా ఉంటారా? ఆ కావ్య ఘాటుగా ఉండే మిరపకాయ లాంటిది, దాన్ని తట్టుకోవడం పర్వాలేదు. ఈ అప్పు మాత్రం ఆటం బాంబు లాంటిదిరా. దాన్ని తట్టుకోవాలంటే మొత్తం మనం అంతే ఇంకా. కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్ళి అనేది జరగకూడదు. ఆ అప్పు వాళ్ళింట్లోనే ఉండాలి, కళ్యాణ్ ఇక్కడే ఉండాలి. అర్థమవుతుందా అని రుద్రాణి రాహుల్తో అనింది. రాహుల్ మాట్లాడుతూ, ఏంటి మమ్మీ నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఒకవేళ కళ్యాణ్ అప్పులు పెళ్లి చేసుకుంటే అప్పుడేం చేస్తావు నువ్వు? అప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు కదా అని రాహుల్ రుద్రాణితో అన్నాడు. రుద్రాణి మాట్లాడుతూ, దానికోసమేరా నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. దాన్ని చూడు ఎలా వాడుకుంటానో. ఆ ధాన్యలక్ష్మిని ద్వారా అసలు వాళ్ళిద్దరి పెళ్ళే జరగకుండా చూస్తాను. నీకు అర్థమవుతుందా అని రుద్రాణి రాహుల్తో అనింది. మరో పక్క అప్పు ఇంకా చిన్న రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఓ నలుగురు కుర్రాళ్ళు అప్పుని కామెంట్ చేస్తూ ఉంటారు. ఏంట్రా ఇది రోజుకొకటితో తిరుగుతుంది కదా అని చెప్పి కామెంట్ చేసుకుంటూ ఉంటారు. అప్పు చిన్న మాత్రం, అక్క వాళ్ళు నీ గురించే కామెంట్ చేస్తున్నారక్క అని చిన్న అప్పుతో అన్నాడు. అప్పు మాత్రం, అరే వాళ్ళు మాట్లాడుకుని ఏం మాట్లాడుకున్నా సరే మనం మౌనంగా వెళ్ళిపోవాలి, రారా అని చెప్పి ఇద్దరు నడుస్తూ ఉన్నారు. మరో పక్క నలుగురు కుర్రాళ్ళు మాత్రం, ఏంట్రా ఇది రోజుకొకటితో తిరుగుతుంది, అయినా సిగ్గు లేకుండా రోడ్డు మీద తిరుగుతుంది ఏంటి? నాకు తెలిసిన హోటల్ ఒకటి ఉంది, ఎవరైనా రావచ్చు, అర్థమవుతుందా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అప్పు దగ్గరికి వెళ్లి, ఏంట్రా ఏం కూసారా మీరు? నా గురించి తప్పుగా మాట్లాడతారా? ఎన్నో రోజులుగా ఈ కాలనీలోనే ఉంటున్నారు, నా గురించి ఆ మాత్రం తెలీదురా మీకు అని చెప్పి కొడుతుంది అప్పు వాళ్ళని. నలుగురు కుర్రాళ్ళలో ఒకడిని తోసేస్తే గబుక్కున తలకి తగులుతుంది. మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటప్పు ఏం చేస్తున్నావు? నిన్నన్నంత మాత్రాన మమ్మల్ని అలా కొడతావా అని చెప్పి మిగతా ముగ్గురు కూడా రివర్స్ అవుతారు. నిన్ను వదిలిపెట్టం అప్పు, నిన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాం, నిన్ను పోలీసులకు అప్పచెప్తాం చూడు అని చెప్పి వెళ్ళిపోతారు. చిన్న మాత్రం పక్క నుంచుని చాలా కంగారుగా కళ్యాణ్ కి ఫోన్ చేసి, అన్న ఇలా రోడ్డు మీద ఇలా గొడవ జరిగిందన్నా, అప్పు అక్క వాళ్ళని కొట్టింది, నువ్వు వెంటనే రా అన్నా, నాకు కొంచెం కంగారుగా ఉంది అని చిన్న ఫోన్ చేస్తాడు. ఇంకా పోలీసులు వచ్చి అప్పుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. చిన్న కళ్యాణ్ చిన్న దగ్గరికి వచ్చి ఏం జరిగింది, ఏది అప్పు ఏది అని అడుగుతాడు కళ్యాణ్. లేదన్నా, ఇప్పుడే పోలీసులు తీసుకెళ్లారు, మనం వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదన్నా అని చిన్న కళ్యాణ్ తో అన్నాడు. ఇద్దరు కలిసి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఏంటప్పు ఏంటి అసలు ఇదంతా ఏం జరిగింది అని అడిగితే ఇలా జరిగిందని చెప్తారు. ఆ నలుగురు కుర్రాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇదంతా తెలిసిన తర్వాత కళ్యాణ్ వాళ్ళని చితకబాదుతూ ఉంటాడు. పోలీసులు మాత్రం ఆపలేకపోతారు. ఇంతలో ఇన్స్పెక్టర్ వచ్చి, ఏంటి
నీ ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్లోనే వాళ్ళని కొడుతున్నావు, అడగడానికి ఎవరు లేరానా? రేయ్, వీడిని కూడా లోపలయ్యండి అని చెప్పి ఇన్స్పెక్టర్ పోలీసులు చెప్తాడు. కళ్యాణ్ని కూడా జైల్లో పెడతారు. ఇద్దరు బాధపడుతూ ఉంటే ఇన్స్పెక్టర్ రాజుకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అసలు మీ తమ్ముడు వచ్చి స్టేషన్కి వచ్చి గొడవ చేశారు, మీరు వెంటనే స్టేషన్కి రండి అని చెప్పి ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తాడు. రాజు ఇంకా కావ్య కంగారు పడుతూ ఉంటారు. ఏంటండి అసలు ఏం జరిగింది? అసలు ఈ రాజు ఇంకా కావ్య మాట్లాడుకుంటూ సరే ముందైతే స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పి స్టేషన్కి వెళ్ళి రాజు ఇంకా వీళ్ళిద్దరిని బెయిల్ మీద విడిపిస్తాడు, అప్పుని కళ్యాణ్ని. ఇంతలో వీళ్ళిద్దరూ బయటికి వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. కళ్యాణ్ అప్పు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. పదే పదే అప్పునే గుర్తొస్తుంటుంది. ఏంటి అప్పుకి నా వల్లే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అని ఆలోచిస్తూ ఉన్నాడు కళ్యాణ్. కానీ సరే అని చెప్పి అప్పుని కలవడానికి ఇంటికి వెళ్తాడు కళ్యాణ్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి పక్కన వాళ్ళు కూడా అలాగే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పు గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. ఇదంతా ఏంటి, అప్పుకి నా వల్లే కదా ఇదంతా అని తనలో తానే అనుకుంటూ ఉన్నాడు కళ్యాణ్. కనకం ముందుకొచ్చి, బాబు ఇదంతా వద్దు, జరిగిందేదో జరిగిపోయింది, దయచేసి మీరు మా ఇంటికి రావద్దు, మీరు అప్పుతో మాట్లాడొద్దు, మాకు ఈ గొడవలన్నీ వద్దు, మమ్మల్ని మా బతుకనివ్వండి అని కనకం చాలా గట్టిగా చెప్తుంది కళ్యాణ్కి. కళ్యాణ్ మాట్లాడుతూ, లేదాంటీ, నేనే కదా, నా వల్లే కదా అప్పుకి ఇన్ని సమస్యలు, నేనే అప్పుకి ఒక సమస్య తీరుస్తాను అని చెప్పి అప్పుని గుడికి తీసుకెళ్లి తాళి కడతాడు. అప్పు ఇంకా కళ్యాణ్ ఇంటికి వెళ్తారు. ఒక్కసారిగా షాక్ అవుతుంది ధాన్యలక్ష్మి ఇంకా రుద్రాణి ముందుకొచ్చి, ఏంటి నీ కొడుకు ఎంత పని చేశాడో చూడు, అప్పుని ఏకంగా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేశాడు, ఇంకా అనామికను వదిలించుకుని అప్పుని పెళ్లి చేసుకున్నట్టు జనాలందరూ అనుకుంటున్నట్టే చేశాడు నీ కొడుకు అని ఆ రుద్రాణి ధాన్యలక్ష్మితో అనింది. ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఆలోచనలో పడి మౌనంగా ఉంటుంది. ఎందుకురా ఇలాంటి పని చేశావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు అని చెప్పి ధాన్యలక్ష్మి కళ్యాణ్ని తిడుతుంది. కళ్యాణ్ ధాన్యలక్ష్మితో మాట్లాడుతూ, అసలు ఇదంతా కాదమ్మా, నేను నా వల్లే కదా అప్పుకి ఇన్ని సమస్యలు, అనామిక వల్ల కాదా, అనామిక వల్ల కదా ఇదంతా, ఈ గొడవలన్నిటికీ కారణం ఇంటి దగ్గర వాళ్ళు బయట వాళ్ళు అందరూ మాట్లాడుతూనే ఏదో ఒకటి అంటూనే ఉన్నారు, అందుకే అప్పు మెళ్ళలో తాళి కట్టాను. ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.